శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన పిఠాపుర మండలంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. పూర్వం ఈ పిఠాపురాన్ని పిష్టాపురం అని పిలిచేవారు. ఇచట పీఠికాంబాదేవి వెలిసింది కాబట్టి పీఠికాపురంగా పిలువబడి రాను రాను అది పిఠాపురంగా మారింది. ఈ ఆలయానికి క్రీస్తు శకం 1186లో వెలనాటి చోళ వంశపురాజైన మూడవ గొంకరాజ భార్య జయాంబిక నవకండవాడ దానమిచ్చినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 1433లో వాసిరెడ్డి పోతినీడు కుంకుమార్చన కోసం మండపం కట్టించి తాటి తోట వేయించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదని తెలుస్తుంది. పూర్వం గయుడనే గొప్ప రాజు కలడు. అతడు పురుహూతికా శక్తిని ఆరాధించి శక్తివంతుడై ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ యజ్ఞ విర్భాగమును పొందే అర్హత సంపాదించాడు. అది స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రునకు బాధ కలిగించింది. ఆ విధంగా ఇంద్రుడు గయుని ఆధిపత్యమును సహించలేక త్రిమూర్తులను ఆశ్రయించి ఏ విధంగానైనా గయుని ప్రభావమును తగ్గించాలని వారిని కోరాడు. అందుకు వారు అంగీకరించారు. ఆ తరువాత త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలు ధరించి గయుని వద్దకు వచ్చి, రాజా, మేమొక యజ్ఞం చేయదలుచాము. అది గురుతరమైన యజ్ఞం. ఆ యజ్ఞమును భరించు శక్తి భూదేవికి లేదు. కనుక నీవు సహాయపడినచో మా యజ్ఞం నెరవేరగలదు అని అడుగగా గయుడు వారి మాటలు విని సంతోషంతో అంగీకరించాడు. తరువాత వారి కోరికను అనుసరించి గయుడు తన శరీరాన్ని పెద్దదిగా పెంచి, ఈ శరీరం మీద మీ యజ్ఞం చేయండి. మీ యజ్ఞ భారమును నా ఈ శరీరం భరించగలదు అన్నాడు గయుడు. అప్పుడు వారు సంతోషించి, రాజా, మేము యజ్ఞం చేయు సమయంలో మీరు మీ శరీరాన్ని కదపకూడదు. ఆ విధంగా కదిపినచో మా యజ్ఞం ఫలించదు. కనుక నీవు మా యజ్ఞం పూర్తి అయ్యేంత వరకు నీ శరీరాన్ని కదపకుండా ఉంచవలెను. శరీరం కదిపినచో నీకు చాలా ప్రమాదం జరుగుతుంది అన్నారు. గయుడు సరేనన్నాడు. వెంటనే వాని శరీరం మీద త్రిమూర్తులు యజ్ఞం ప్రారంభించారు. ఆ యజ్ఞం నుండి వెలువడే అగ్నిజ్వాలలు తన శరీరాన్ని ఎంతగా బాధించుచున్నను గయుడు స్థిరచిత్తుడై కదులకుండా యజ్ఞభారం మోయుచున్నాడు. తెల్లవారు వచ్చింది. త్రిమూర్తులు గయుని స్థిర చిత్తమును ఔదార్యమును చూసి ఆశ్చర్యపోయారు. అతడు కదలనిచో తాము వచ్చిన పని నెరవేరదు. కనుక ఏదో ఒక ఉపాయంతో వానిని కదిలించాలనుకున్నారు. వెంటనే శివుడు కోడి రూపం ధరించి తెల్లవారినట్లుగా కొక్కురుకో అని కూత కూశాడు. ఆ కూత విని గయుడు తెల్లవారిందని భావించి యజ్ఞం పూర్తి అయినదని తలచి ఊపిరి పీల్చుకొనుటకు కొంచెం కదిలాడు. వెంటనే బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులు, రాజా, నీవు అన్న మాటను తప్పినావు. యజ్ఞం పూర్తి కాకముందే నీ శరీరాన్ని కదిలించావు. మా యజ్ఞాన్ని భంగపరిచావు. కనుక నీవు శిక్షను అనుభవించవలసి ఉన్నది అన్నారు. ఆ మాటలు వినగానే గయునకు విషయం అర్థమైంది. మహానుభావులారా, మీకు నా శరీరం ఉపయోగపడినందున నా జీవితం ధన్యమైంది. నేను మీరు విధించే శిక్షను సంతోషపూర్వకంగా అనుభవిస్తాను. కానీ మీరు నా యందు దయ ఉంచి నా శరీరం పడిన చోట ఏర్పడే క్షేత్రాలకు క్షేత్ర పాలకులుగా మీరు ఉండవలసిందిగా కోరుచున్నాను. నా కోరికను మీరు అంగీకరించాలి అన్నాడు. వారందుకు అంగీకరించారు. అనంతరం త్రిమూర్తులు విధించిన శాపం వల్ల గయుని శరీరం 3 భాగాలుగా విడిపోయి 3 చోట్ల పడింది. అందులో ఒక భాగం శిరం. ఆ శిరం గయ్యలో పడింది కనుక ఆ క్షేత్రం శిరోగయగా పిలువబడింది. రెండవ భాగం నాభి. ఆ నాభి భాగం జాజిపురంలో పడింది. అందుచే జాజిపురం నాభిగయగా పిలువబడింది. మూడవ భాగం పాదభాగం. అది పురుహూతికాపురంలో పడింది. అందుచే అది పాదగయగా పిలువబడింది. ఆ పాదగయలో శివుడు కుక్కుట రూపంతో వెలసి కుక్కుటేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడని స్థల పురాణం తెలియజేయుచున్నది. ఇది గర్భాలయం, అంతరాలయం, మండపం అను 3 భాగాలుగా ఉంది. అందులో గర్భాలయమునందు కుక్కుటేశ్వరుడు, ఆవరణలో ఉన్న ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆవరణలో మరికొంతమంది దేవతామూర్తుల ప్రతిమలు నాగేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, సీతారామచంద్రులు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, కాశీ అన్నపూర్ణ, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నందీశ్వరుడు, కాలభైరవుడు, గయ విష్ణుపాదాలు, శ్రీ విఘ్నేశ్వరుడు, దక్షిణామూర్తి,
దక్షిణామూర్తి మొదలగు వారు మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం దర్శించే భక్తులు ఆలయం ముందున్న పాదగయ తీర్థమునందు స్నానం చేసి తరువాత ఆలయంలోనికి ప్రవేశించవలెనని, ఆ తరువాత ముందుగా నందీశ్వరుని దర్శించి తని అనుమతి తీసుకొని కుక్కుటేశ్వరుని దర్శించవలనని ఈ విధానం ఇక్కడి సంప్రదాయమని అర్చకులు చెప్తారు. ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణంలోనే కాలభైరవుడి విగ్రహం కూడా ఉంది. కుక్కుటేశ్వరుడి ఆలయానికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని పాదగయ అంటారు. కుక్కుటేశ్వర స్వామి మందిరంలో రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఆవరణలో పురుహూతికాదేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ కుక్కుటేశ్వర ఆలయంలో నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, స్వామివారి కళ్యాణోత్సవం, శివరాత్రి ఉత్సవం మొదలగు ఉత్సవాలను ఘనంగా వైభవంగా జరుపుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.